గొల్లపల్లి మండలం శ్రీరావులుపల్లె గ్రామంలో రెవల్ల హన్మండ్లు గౌడ్ చెట్టుపై నుండి పడి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిగారు పరామర్శించారు. జీవన్ రెడ్డిగారు మాట్లాడుతూ, ఏదైతున్నదో గీతా కార్మికులు చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు చనిపోయినట్టయితే వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా కార్యక్రమం అమలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు మిత్రుడు హనుమంత్ గారు ఏదైతుందో వాస్తవంగా చెట్టు నుండి జారిపడ్డాడు. చెట్టు నుండి జారిపడటం లోపల పేగు పగిలి ఇంటర్నల్ బ్లీడ్ అయింది. ఆ ఇంటర్నల్ బ్లీడ్ ఎవరికైనా ఏదైతుందో తక్షణమే తన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందుతూ చనిపోయాడు. సరే, కుటుంబం ఏదైతుందో వాళ్ళు ఇక జరిగినటువంటి ఒక ప్రమాదము, కుటుంబ సభ్యులు ఏదైతున్నదో ఈ టెక్నికల్ ఫార్మాలిటీస్ తెలియక దాన్ని దహన కార్యక్రమాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆర్థిక సహాయం అనేది ప్రధానమని చెప్పి అంటుండే. ఇప్పుడు హనుమంత్ గారు ఏదైతుందో వాస్తవంగా చెట్టుకెళ్ళి జారిపడి పేగు బోర్స్ట్ అయింది కాబట్టి అతను ట్రీట్మెంట్ చేసినటువంటి ఒక హాస్పిటల్ రికార్డ్స్లో కూడా వారి పేగు పగిలిందని చెప్పి నమోదే ఉంటాయి. ఎక్కడైతే నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సహాయం పొందడం జరిగిందో అక్కడ హాస్పిటల్ రికార్డ్స్లో కూడా ఆ పేగు పగిలినట్టు ఇంటర్నల్ బ్లీడ్ అయినట్టు కూడా ఉంటుంది. ఆ ఇంటర్నల్ బ్లీడ్ అయింది కాబట్టి ఏదైతుందో అతన్ని ప్రమాదకరమైనటువంటి ఒక మృతిగా గుర్తించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గీతా కార్మికులకు అందించేటువంటి ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేయాలి. అట్లాగే ఇతరత్ర కూడా ఇవాళ రైతు బీమా ఉన్నది. ఒక రైతు ఏదైతుందో ప్రమాదకరమైన పరిస్థితుల్లో కానీ ఇతరత్ర కానీ మృతి చెందినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది. అట్లాగే గీతా కార్మికులు కూడా వాళ్ళు ఏ పరిస్థితుల్లో వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళు మృతి చెందినట్టయితే వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. ఇలా వృత్తి పనుల వాళ్ళు ఎవరన్నా కానీ గీత వృత్తే కానీ మత్స్య పారిశ్రామిక వృత్తే కానీ ఈ 2 ప్రమాదకరమైన వృత్తులే. గీత వృత్తి, మత్స్య పరిశ్రమ అంటే చెరువులు కుంటల్లో చేపలు పోయి పాపం వాళ్ళకి ఏది ఇస్తుందో నాచు చుట్టుతుంది. నాచు చుట్టూ ఏది ఇస్తుందో బయట రాక మృతి చెందినట్టు కుదురుతాలు ఎన్నో ఉన్నాయని చెప్పండి. నేను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. మన రేవేల్ హనుమంత్ గారు వీరి కుటుంబంతో నాకు మొదటి నుండి కూడా ఆత్మీయ బంధం ఉన్నది. వారి మృతికి ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఆర్థిక సహాయం అందించాలో నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా. వారి కుటుంబానికి నేను మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తే నేను 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేసి ప్రయత్నించాలని చెప్పని నేను గొప్ప విజ్ఞప్తి చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్, నమస్తే. నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.